వచ్చినా సరే ధైర్యంగా పోరాటం చేస్తున్నాను. ఈ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా వినబడేటటువంటి విధంగా తెలుగువాడి తాలూకా గొంతు ఏ రకంగా ఉంటుందో పార్లమెంటులో గట్టిగా చెప్తున్నాం. మీ తాలూకా 22 మంది పిల్లిల్లాగా ఏ ఒక్కరి తాలుగా నేను భయపడట్లేదు అనేది కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ తెలియజేస్తున్నాను. ఒక పార్టీ ఎంపీ వాళ్ళ పార్టీ ఎంపీలో ఒక్కరి పేరు చెప్పగలరా? ఎవరికి కూడా తెలియదు. కానీ 2-3 మీకు తెలుస్తుంది. బాబాయ్ హత్య ఎవరు చేశారో ఆ ఎంపీ మాత్రం మీ అందరికీ కూడా తెలుస్తుంది. వైజాగ్ లో కిడ్నాప్ అయ్యాడు ఒక ఎంపీ, అదెవరో మీ అందరికీ కూడా తెలుస్తుంది. నగ్నంగా వీడియోలు తీశారు ఒక ఎంపీ, ఆ ఎంపీ ఎవరో మీ అందరికీ తెలుస్తుంది. రీల్స్ ఎవరు తీస్తున్నారు అనంటే ఎంపీ ఎవరు తెలుస్తుంది. కానీ పోరాటం ఎవరు చేస్తున్నారనంటే పసుపు కండువా కప్పుకున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు తప్పితే మరెవ్వరు కూడా మీ ఎవరికి కూడా కనబడరు. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ తాలూకా ఎంపీలు మన రాష్ట్రం తాలూకా గౌరవాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాం. ఢిల్లీ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్కడ గొంతులెత్తి మరి మనం అందరం కూడా నిలబెట్టుకుంటున్నాం. ఇటువంటి సందర్భంలో వాళ్ళ చెప్పుతున్నటువంటి మాయ మాటల్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న కార్యకర్తలందరి మీద ఉందనేది మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కూడా చూసుకుంటే ఎంత బ్రహ్మాండంగా ప్లాన్ చేశారనంటే